అయితేనేమి, బోర్లు వేయడం అయితేనేమి, పైపులు వేయడం అయితేనేమి, ఇలా ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని నాలుగుని ఈరోజు ముందు వాళ్ళ కొంచెం తప్పట్ల ముందు వాళ్ళ వచ్చుకో తప్పట్ల ముందు పోండి, కొంచెం ముందు పోండి, మీరు ఉండండి, నేను ఉండండి, మీరు మీరంతా ఎన్నికరండి, ఇట్లా కొంచెం ఎన్నికరండి అన్నా అన్నా మీరంతా మీరు ఇంకా కొంచెం అందరూ కొంచెం వెనుకమండి, అట్లా మీరే వెనకాల కొంచెం వెనుకమండి, అట్లా మీరే గురుగారు ఓకే అయిపోయిందా? ఓకే కాంట్రాక్ట్ ఎవరు? మేడం గారు మళ్ళా వస్తారు, అమ్మా అందరినీ మాట్లాడతారు, దయచేసి చెప్తున్నాను మీరు లేడీస్ కార్యక్రమం అయిపోతే మేడం గారు అందరినీ మాట్లాడతారు. ఎన్నో ఏళ్ళుగా ఈరోజు మన ప్రీతమ నేత మంత్రివర్గ సౌతమ్మ గారు చేయడం చాలా సంతోషం. ఈ ప్రాంత ప్రజలపైన మేడం గారికి ఉండేటువంటి అభిమానాన్ని మరొకసారి మరి 8 నెలల్లోనే మరి కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలోని మన పంచాయతీకి వచ్చేశారు. ఒక్క నిమిషం అందరూ కూడా చైర్లో కూర్చోండి, మీరందరూ రండి, అందరూ చైర్లో కూర్చోండి ప్లీజ్, అందరూ చైర్లో కూర్చోండి. రానమ్మా అంతా కూర్చోండమ్మా, అంతా కూర్చోమని మహిళలందరూ కూర్చోండమ్మా, మేడం వస్తుంది. కొంచెం
కొట్టు పాప చెలకే అది రోజు క్యూరింగ్ నువ్వే చేయాలి, కాంట్రాక్ట్ చేయకపోయినా. చూడండి కాంట్రాక్ట్ గారు ఒక నిమిషం మళ్ళా పైకి ఎత్తండి. నువ్వు ఇప్పుడే గుర్తు తగ్గేటట్టున్నావు. ఆల్ ది బెస్ట్. తొందరగా పూర్తి చేయండి. ఏమ్మా చేసుకోవాలా? ఓకేనా? వారికి సోమందేపల్లి మండలం తరఫున, అలాగే వడకపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశము. చంద్రన్ బాగున్నావా? షుగర్ ఉందా? షుగర్ ఉందా? ఇన్ఫెక్షన్ అయిందా? కాదు 15 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడతాడు. అంటాడు 2 నాలుగు అట్లే అంటాడు. తీసేపిస్తాడు సెట్ కాకుండా. సాయి చేతి నొక్కొచ్చు బ్రేక్ అలా అలా ఉంచండి. అలా చంద్రన్ ఓకేనా మీకు? ఇది బ్రేక్. ఇదైతే ముందుకు పోతుంది. ఎనిక్ అనుకుంటే ఓపెన్ అవుతుంది, ముందు కనుకుంటే లాక్ అవుతుంది, బ్రేక్ పడుతుంది. రోజంతా అలవాటు చేసుకుంటే నువ్వు బాగా ఫ్రీగా పాడవచ్చు. ఓకేనా? సంతోషమా? చాలా మంచి కనబడింది టీడీపీకి. ఏదో యాప్ క్లిక్ అయిందానికి ఎక్కడ రాకుండా అయిపోయింది. అయ్యా అక్కడ పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ 6,000 వస్తుంది కదా, ఇంటి దగ్గరికి వస్తుంది కదా, ఏం సమస్య లేదు కదమ్మా.
తమ్ముడు ఎన్ని రోజులైంది బాగుంది కదా ఇప్పుడు. సరే ఇప్పుడు మీకు ట్రై సైకిల్ ఇచ్చాము, మీరు ఎక్కడికైనా పోవడానికి పెట్టుకోవడానికి చెప్పారు గ్రామస్తులు, మీకు ట్రై సైకిల్ కావాలని అందుకే తెప్పించాము, వాడుకోండి. ఓకేనా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 6,000 ఇంటి దగ్గరికే వస్తుందా? ముందు ఎంత వచ్చేది మీకు? మళ్ళీ చంద్రబాబు వచ్చింది ఎంత? చంద్రబాబు వచ్చినాక ఎంత వస్తుంది? 6,000. అంతకుముందు చంద్రబాబు వస్తున్నా 6,000 పెంచినాడు కదా. ముందు మీకు వికలాంగులకు 3,000 ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ మందు ఖర్చుల కోసం మీకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయని తెలుసుకొని సారు మీకు 6,000 ఇస్తున్నారు. 6,000 1వ తారీఖే వస్తుంది కదా, ఇంటి దగ్గరకే తెచ్చిస్తారు కదా, ఇంటికే వచ్చి ఇచ్చిపోతున్నారు. మీకు ఇప్పుడు ఈ సైకిల్ వల్ల కూడా ఉపయోగము. మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడ బ్రేక్లు ఉంటాయి, ఆ పక్క ఈ పక్క 2 పక్కల బ్రేక్ ఉంటుంది. ముందుకేస్తే బ్రేక్ పడుతుంది, వెనక్కిపోతే ముందుకు పోతుంది. ఓకేనా? నువ్వు అన్ని డ్రైనేజీలు కొట్టించు, క్లీన్ చెప్పలేవా నువ్వు? సర్పంచ్ నీడు, సర్పంచ్ నిధులు ఇస్తున్నది మనము, నువ్వు సెక్రటరీ చెప్పి చేపించుకోవాలా, వినకపోతే మా దృష్టికి చెప్పాలా. బాగున్నావా? కూర్చోబెట్టేపా. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుందమ్మా, కాలు ఇదైపోయింది, యాక్సిడెంట్ అయ్యి కాలు అదే చెప్పిరి. బాగుంది కదా ఇప్పుడు? బాగానే ఉందమ్మా. పార్టీలో మొదటి సీనియర్ ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఓకే, జాగ్రత్త. ఆరోగ్యం బాగుందమ్మా. నాకు ఏదన్నా 4,000 వస్తాయి, 6,000 వచ్చేటట్టు చూస్తాము. స్టార్టా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మంత్రివారులైనటువంటి సౌతమ్మ అక్క గారు ఈరోజు ఓవర్ ట్యాంక్కి భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. ఆ తరుణంలోనే దాదాపు కంటే నేను సర్పంచ్గా ఉన్నటువంటి కూడా 25 సంవత్సరాల మట్టి కూడా నడింపల్లి గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఎన్ని బోర్లు వేసినా కూడా ఈ నీటి ట్యాంక్ ఓవర్ ట్యాంక్ లేనందువలన మాకు దాదాపుగా 3 కిలోమీటర్ల నీటి కూడా మంచినీళ్ళు రావాల. ఎన్నిసార్లు రిపేర్లు చేసినా కూడా పైప్ లైన్లు పగిలిపోయేది, నీళ్లు సరిగ్గా లేకుండేది, కరెంటు సరిగ్గా లేకుండా ఉండేది. ప్రజలకు ఎప్పుడూ నీటి సమస్య ఇబ్బందిగా ఉండేది. కానీ 25 సంవత్సరం అంటే ఎన్నో గత గవర్నమెంట్ కూడా పోయింది, గత గవర్నమెంట్లో కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము, కాలేదు. ఇప్పుడు సవితమ్మ మేడం గారు చొరవతో ఈరోజు మా గ్రామానికి దాదాపు 40,000 లీటర్లు ఓవర్ ట్యాంక్ని నిర్మాణం చేయడానికి భూమి పూజకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. మా గ్రామం తరఫున 30 లక్షల రూపాయల 40,000 రూపాయలతో ఈరోజు మా గ్రామానికి నీటి ట్యాంక్కి శాంక్షన్ చేశారు. మా గ్రామం తరఫున మేమంతా కూడా కృతజ్ఞతలై మా సవితమ్మ మేడం గారికి అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా కలెక్టర్లు అయితేనేమి కలెక్టర్లకి విన్నవించుకున్నాము, గత గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా విన్నవించుకున్నాము. ఇంకా 25 సంవత్సరం అని తీరని లోటు ఈరోజు మా గ్రామానికి నీటి సమస్య తీరుతూ ఉంది. అదేవిధంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మా పంచాయతీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంతవరకే చాలా చేశాము. గత గవర్నమెంట్లో 5 ఏళ్ళ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో ఎక్కడ కనీసం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఏది చేయలేదు. ఏదో సంక్షేమం అంటని చెప్పేసి సంక్షేమ పేరుతో దొడ్డిదారున దోపిడీ చేసేదానికి జగన్ గవర్నమెంట్లో అన్ని రకాలుగా కూడా ఇదైపోయింది. కానీ ఈరోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో మా పంచాయతీలో అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా కూడా సవితమ్మ మేడం గారు కూడా చొరవ తీసుకొని ఒకటి 1 by 1 అన్నీ కూడా అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి కూడా చొరవ తీసుకొని మాకు కృషి చేస్తుంది. కానీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి
మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే చెప్పనా. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నేను నడింపల్లి ఎక్స్ సర్పంచ్. మా గ్రామానికి 25 సంవత్సరాల నుంచి నీటి ఎద్దడి ఉండేది. చాలా ఎండాకాలం వస్తే కొన్ని ఏరియాలకు పోతే కొన్ని ఏరియాలకు పోక చాలా సమస్యలు పడేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ ట్రాక్టర్లు పెట్టి నీళ్ళు తోలి దారి తీసే పరిస్థితి. ఈవిడ 30,40,000తో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ రావడము, మొన్న చెరువు కట్టు కూడా డ్యామేజ్ అయితే దానికి 5 లక్షలు శాంక్షన్ చేయడము మన సవితమ్మ అక్క గారు. మొన్న రీసెంట్గా 8 లక్షలు సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఆ రోడ్ ఆల్రెడీ రోడ్ కూడా వేసేసినాము. సో అభివృద్ధి అనేది ఈవిడ చూస్తాను. ఇంతకు ముందు అంతా ఏదంటే ఏదో సంక్షేమ పథకాలు ఇస్తామని అంతా దోసుకునేదే తప్ప చేసింది ఏం లేదు. అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. అభివృద్ధి అనేది ఆడ కనిపించలే. ఈవిడే అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. ఈవిడ జనాలు కూడా బాగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. సీసీ రోడ్లు అయితే ఏమి, డ్రైనేజ్లు అయితే ఏమి, బోర్లు అయితే ప్రతిరోజు చూస్తాను. ప్రతి పంచాయతీల నుంచి కూడా బోర్లు అనేది వేస్తూనే ఉన్నారు. నీళ్ళు పడుతూ ఉన్నాయి. అన్ని సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. సో అభివృద్ధి అంతా జరుగుతూ ఉంది. ఇంకొక సమస్య ఉంది. పోలేపల్లి నుంచి రాజపల్లికి తార్ రోడ్డు కావాలని సవితమ్మ అక్క గారిని అడిగినాము. అది కూడా నాబడి నుంచి శాంక్షన్ అయింది. దగ్గరలో అది కూడా మంజూరు చేసి ఆ సమస్యను కూడా తీరుస్తామని అక్కగారు మాట ఇచ్చినారు. నడింపల్లి పంచాయతీ గ్రామస్తులకు కూడా మరొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను డోర్ టు డోర్ కూడా ఇక్కడ మేము పంచాయతీలో క్యాన్వాస్ చేయలేకపోయినాను. ఒక రోజంతా నడింపల్లి తిరగాలనుకున్నాం. మళ్ళీ ఏదో బాలకృష్ణ గారు ఫ్లైట్ ఏర్పాట్ల కోసం మధ్యలోనే వెళ్ళిపోయాను. కానీ మీరే డోర్ టు డోర్ ప్రచారం చేసి మా పార్థసారథికి, మా సవితమ్మకు మీరే, మీ సవితమ్మ మీ పార్థసారథికి ఓటేయించి అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా మహిళలకు, ఎందుకంటే మా మహిళలు కూడా చాలా ఉత్సాహంగా మా సవితమ్మకు ఓటేయాలా, ఓటు వాళ్ళు వేస్తూ కూడా చాలా మందితో ఓట్లు కూడా వేయించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేస్తున్నా. మరి మీరు ఏ నమ్మకంతో అయితే మీరు ఓటేశారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మీ సమస్యలు కూడా మాకు చెప్పారు. మరి మనం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, ఆర్ఎంబి రోడ్లు కావచ్చు, అదే విధంగా ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మరి పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశాం, 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. అంతేకాక 100% బెడ్ ఉన్న వాళ్ళది 5,000 ఉన్న పెన్షన్ను 15,000 రూపాయలు చేశాం. అంతేకాకుండా దీపం 2 కింద మా సోదరి అందరికీ ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామన్నాం. 3 సిలిండర్లు భాగంగా 1 సిలిండర్ ఆల్రెడీ మనం వదిలాం. 2వ సిలిండర్ కూడా మీరు తీసుకోవడానికి మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఎంతో కాలంగా చదువుకున్న యువత మెగా డిఎస్సి కోసం 5 సంవత్సరాలుగా ఎదురు చూశారు. మరి జగన్ వస్తే జాబ్ వస్తుందని చాలా మంది ఆశించారు. జగన్ వస్తే చావు వచ్చిందని తెలుసుకొని 11 సీట్లకే పరిమితం చేశారు యువత కూడా. మరి ఏదైతే తొలి సంతకం అన్నారో మన ముఖ్యమంత్రి గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. నోటిఫికేషన్ కూడా పిలిచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. మరి అదే విధంగా మరి మన నియోజకవర్గంలో కూడా సాధ్యమైనంత వరకు మనం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మరి ఈరోజు మన సోమందపల్లి మండలంలో సుమారుగా ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ కింద అదే విధంగా ఎన్ఆర్జీఎస్ కింద కూడా చాలా మెయిన్ రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేశాం. ఇంకా వేయవలసిన రోడ్లు కూడా ఉన్నాం. సుమారుగా ఇప్పటికే మరి సోమందపల్లి టౌన్ కే సుమారుగా 1.5 కోటి రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేశాం. మరి మండల వ్యాప్తంగా సుమారుగా 5 కోట్ల దాకా ఆల్రెడీ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు కూడా భూమి పూజలు కూడా చేశాం. దగ్గరలో మరి NH2 పీపీపల్లి తాండట్టు మరి వెలగమేకలపల్లి దానికి కూడా సుమారు 3 కోట్ల రూపాయలతో దగ్గరలోనే భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదే విధంగా తుంగోడు టు పాపరెడ్డిపల్లి కూడా 2.8 అంటే 2,80,00,000 రూపాయలతో దగ్గరలో భూమి పూజ శాంక్షన్ కూడా చేయించాం. దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి మనం ఇక్కడ మన ఓహెచ్ఆర్లు అంటే
ఇంటింటికి మనం ఆ ఎన్నికల సమయంలో మాట చెప్పాం, ఇంటింటికి కొలాయి ఇస్తామని చెప్పాం. మరి అదే విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో సుమారుగా 60 ఓవర్హెచ్ఎస్ ట్యాంకులు సుమారుగా 30 కోట్ల రూపాయలతో మనం నిర్మాణం చేయబోతున్నాం. మరి మన సోమందపల్లి మండలంలో సుమారుగా 7 ఓవర్హెచ్ఎస్ ట్యాంక్స్ కూడా మనం కట్టబోతున్నాం. సుమారుగా 6 కోట్లతో మనం నిర్మాణం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఒక పక్క ప్రజల సంక్షేమం చూస్తూ ఒక పక్క పశువుల సంక్షేమం కూడా కోరుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క గోకులం షెడ్లు కావచ్చు, పశువులు నీళ్లు తాగడానికి తొట్టిలు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళను కూడా స్కూల్ కాంపౌండ్ వాళ్ళను కూడా కడుతున్నాం. మరి ఇక్కడ మెయిన్గా సమస్య ఉండేది ఎలవ కులస్తులు బీసీ సర్టిఫికెట్లు రాలేదనేది చాలా సమస్య ఉంది. ఖచ్చితంగా అది కూడా దగ్గరలోనే బీసీ కమిషన్, ఎందుకంటే అది కూడా మన డిపార్ట్మెంటే. మరి వీళ్ళు ఈసారి విజయవాడకు వస్తే ఒక 2 వస్తే ఆ సర్టిఫికెట్లన్నీ తీసుకొని వస్తే ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మళ్ళీ పోలేపల్లి నుండి రాచపల్లి రోడ్డు నిజంగానే చాలా దారుణంగా ఉంది, దాన్ని కూడా దగ్గరలో పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇంకా ఈ నడింపల్లిలో మనం కొంతమందికి పక్కా ఇల్లు కావాలి. చాలామంది మా సోదరీమణులు మాకు పక్కా ఇల్లు కావాలని ఎన్నికల సమయంలో అడిగారు. ఖచ్చితంగా కొత్త ఇండ్లు కూడా ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, అంతేకాకుండా అందరికీ తల్లి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మే స్కూల్ ఓపెన్ కాగానే ఒక్కొక్కరికి మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ప్రతి అకౌంట్లోనూ 15,000 రూపాయలు అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్నదాత సుఖీబాబు కూడా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా కొన్ని సీసీ రోడ్లు డ్రైనేజీలు ఈ ఊర్లో కూడా కావాలి, ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. లీడర్లు అందరూ ఉన్నారు, కొన్ని ఇంకా ఇక్కడ రెవెన్యూ సమస్యలు కూడా మీ పంచాయతీలో ఉన్నాయి, అవి కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.